మమ్మల్ని విడిచిపెట్టవద్దు. నీ ఆత్మీయ కార్యం నా పట్ల మా పట్ల మీరు జరిగించండి. సర్వాధికారు ప్రభువా తండ్రి, నీ శక్తి మాతో ఉంచండి. మహాకనికరమును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీవిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంకై నీకు వందనములు. దేవా, నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. నేను ఎలా గణపరచాలో మాకు నేర్పించుము, బలపరచుము. నన్ను జ్ఞాపకం చేసుకును. లోకంలో విపరీతకరమైన వాతావరణములు మేము చూస్తూ ఉన్నాము. ఇవన్నీ చూస్తున్నప్పుడు నీ అంతము సమీపించినదని ఒక సైరన్, ఒక దేవా తండ్రి ధ్వని, బూరధ్వని మాకు వినిపించేటట్లుగా, నీ లేఖ నెరవేర్పు మేము చూస్తున్నట్లుగా మేమందరం గ్రహించుకునే భాగ్యం మాకు దయచేయండి. నీ ఆత్మీయ శక్తి నాతో మాతో ఉంచి బలపరిచి నాతో మాతో మీరు మాట్లాడము దేవా తండ్రి. నీ మేలు చేతనని మమ్మల్ని నింపండి. నీ దేవా తండ్రిగా నీ యొక్క ఆత్మీయ శక్తి నేను మేము పొందగలట కృప దయచేయండి. ఆయన పూర్తిగా నీ శిలువ చోట మరుగుపరచుము. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ కావాల్సిన వాక్యం మీరు అందింపచేయము తండ్రి, మీరు అందింపచేయండి. వాక్యంలోని దేవా తండ్రి సారాంశం మేము గ్రహించుకునే భాగ్యము దయచేయండి. లోతుగా విరిగిన మనసుతో మేము ఎలాగా పశ్చాత్తాపడడం మాకు నేర్పించము దేవా తండ్రి. నన్ను మమ్మల్ని దేవా తండ్రి దేవా నీ వాక్య ప్రకారంగా నడుచుకుంటే కృప దయచేసి బలపరచుము. పరిశుద్ధ నిలవలసిన ఈ స్థలంలో ఆయన నిలబడి వాక్యం బోధించే యోగ్యత అర్హత లేనని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఆరాధన గీతాల పాటలు పుస్తకం నుంచి 160వ పాట పాడుకుందాం. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. ఆరాధన గీతంలో 160వ పాట, ఆరాధన గీతముల నుంచి 160వ పాట పాడుకుందాం. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. నిశలది నహి నడగన గ్రహాయనెడు ధ్వని గ్రహించి మణిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి ఘడిమి బడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేషవాక్ నిశాంతమున చేర్చి సేదీచెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదవళము బోలు నామదిందన ప్రదీపవాక్య కుశోహతిన్. యథేచ్ఛలన్నిటి గొదించి పాపపు మొదల్ నరికి ధరికి చేచెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడాలించెను, యేసునా దురాత్మమునము. వినోదయాత్మే ధరణి ఎన్నడు ఘనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను.
విలాపములకు జీవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగము పైకి లాగిన కళవళ మనసులో నా నిలిపెను, యెహోవా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియ నిద్రోయక నన్ను గూర్చి తన స్తుతిని దాచగా, తెగించి మృతికోపగించి పాపం దిగల్ సగసగా ననంచెను, యెహోవా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. నిశలదీనహీనుడగున ద్రోహాయనుడు ధ్వని గ్రహించి మనిపెను, యెహోవా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు. వాక్యం లైవ్లో వింటున్న మా చెరపాలెం సంఘానికి, ఆయా ప్రాంతాల్లో గృహం దగ్గర నుండి వాక్యం వినే వారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాము. దేవుని వాక్యం చూసుకుందాము. దేవుని వాక్యంలో నుంచి గలతీయులు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన మొదటి కొరింథీ 10:14, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతులతో. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా నడుచుకుని వెళ్ళాలా, పారిపోండి. ఈ వాక్యము మనము జాగ్రత్తగా విందాం. విగ్రహారాధన అంటే విగ్రహమును ఆరాధించుట. ప్రభు తాను చెప్పిన మొదటి ఆజ్ఞ నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనము. దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. చదవండి. నిర్గమ 21. దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడని యెహోవాను నేనే దాసులుగా రహమైన ఐగుప్తులో నుండి మిమ్ములను వెలుపలకు రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశము భూమి కింద నీళ్ళు అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటిని పూజింపకూడదు. సరిపోతుంది. నీ దేవుడని యెహోవాను నేనే. ఆకాశము భూమి కింద నీళ్ళేందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైన నీవు చేసుకొనకూడదు. విగ్రహారాధన అనగా మనకు గుర్తుకొచ్చేది కొన్ని గుళ్ళల్లో ఉండే రూపములు మాత్రమే కదా. కానీ దినము విగ్రహారాధన యొక్క లోతులోనికి మనం చూద్దాం. మనము
గ్రహించేది ఏంటంటే, ఒక గుడి ఉంది, అందులో ఒక ప్రతిమ, ఒక విగ్రహం ఉంది, దాన్ని ఆరాధిస్తే విగ్రహారాధన. అది విగ్రహారాధన కాదని నేను చెప్పటం లేదు, కానీ దేవుని కన్నా మనము దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహారాధన. చూడండి, మనము క్రైస్తవులము. లోకములో ఎవరు అడిగినా మీరు విగ్రహారాధన చేయరు అని చెప్తారు. నేను ఇటీవల కారులో వస్తూ ఉన్నప్పుడు అక్కడక్కడ ఆపి ఒక తాడు కట్టి చందాలు వసూలు చేస్తున్నారు. ఎందుకోసమంటే వారికి ఒక పండగ వస్తూ ఉంది. ఆ పండగ నిమిత్తమై వారు ఒక టెంట్ వేసుకుని, ఒక గుడారం వేసుకుని, అందులో ఒక ప్రతిమను, ఒక విగ్రహం నిలబెట్టి పండగను ఆచరించడానికి ఒక చందాలు వసూలు చేస్తూ ఉన్నారు. చేసినప్పుడు కారు మీద ఎదురొక వాక్యం ఉంటుంది, జీసస్ సేవ్స్ అని, యేసు ప్రభు రక్షించును అని ఒక వాక్యం ఉంటుంది. అది గమనించి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఆయన యేసు ప్రభు, ఆయన నేను యేసు ప్రభు ఎలాగవుతాను కదా, ఆయన యేసు ప్రభు, ఆయన హల్లెలూయా, ఆయన సిలువ, రకరకాల మనుషులు రకరకాలుగా వారి నోటికొచ్చి చెప్పి వాళ్ళు ఎవ్వరు కారుని వదిలేయండి. లోకములో ఎవరు చూసినా మన యొక్క గుర్తును బట్టి, మన యొక్క తీరును బట్టి వీళ్ళు విగ్రహారాధన చేయరు గనుక వీళ్ళ దగ్గర విగ్రహారాధనకి మామూలు చందా వసూలు చేయకూడదు అని వాళ్ళు తెలుసుకుంటున్నారు. కానీ లోకములో కనిపించే విగ్రహారాధన ఒకటి, కనిపించని విగ్రహారాధన ఇంకోటి ఉంటుంది. లోకములో మనం అనేకమైన వాటిని ప్రేమిస్తున్నాం. దేవుని కన్నా దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా అది విగ్రహారాధన. అట్టి దాని నుంచి మీరు పారిపోండి. దేవుని చిత్తము చేయటం అంటే ఏంటో చెప్పాను కదా. దేవుని చిత్తము చేయటం అంటే దేవునికి నచ్చింది చేయడము, దేవునికి ఇష్టమైనది చేయడము, దేవునికి ఇష్టము కానిది చేయకపోవడము. ఏంటంట? దేవునికి ఇష్టమైనది చేయడము, దేవునికి ఇష్టము కానిది చేయకుండా ఉండడమే దేవుని యొక్క చిత్తము. ఇక్కడ మనము చూస్తున్న భాగంలోని కొరింథీయులకు పత్రిక రాస్తూ పౌలు అంటున్నాడు, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. ఇదే మాట సెలవిస్తా ఉన్నాడు, జారత్వమునకు దూరముగా పారిపోండి. అంటే అక్కడ నిలబడకూడదు. అక్కడ నిలబడితే ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బందిలో నుంచి, ఆ ఇరుక్కులో నుంచి ఎవరూ కూడా మనలను రక్షించలేరు. కనుక విగ్రహారాధన అంటే ఏంటి అంటే, మొదటగా దేవుని అంటే ఎక్కువగా దేనికి ప్రేమిస్తున్నామో, దేవుని కంటే ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో అది విగ్రహారాధన. ఇప్పుడు దేవుని ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలంట? దేవుడు ఆత్మ గనుక, ఇక్కడ వాక్యం ఉంది, చదవండి. రండి నమస్కరించి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. మోకరించి ఆరాధన చేయాలి. ఇంకొకటి అంటా ఉన్నాడు కీర్తనకారుడు, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆరాధనలు ఏముండాలంట? సత్యము ఉండాలి. సత్యము లేకుండా దేవుని ఆరాధిస్తే అది ఆరాధన కాదు. అందుకే కీర్తనకారుడు అంటా ఉన్నాడు 15వ సంకీర్తనలో, నష్టము కలిగినను అతడు మాట తప్పడు. నష్టం వచ్చిన మాట తప్పకుండా ఉన్నవాడు ఆరాధన చేస్తున్నప్పుడు అది దేవునికి ఇష్టమైన ఆరాధన. అయితే ఇక్కడ మనం చూస్తున్న భాగంలో విగ్రహం ఆరాధనకు దూరంగా పారిపోండి అంటే, మనం ఎవరు విగ్రహారాధన చేస్తున్నామా? చేయటం లేదు. కానీ ఈ దినమందు మనం చూద్దాం ఎలాంటి విగ్రహారాధన చేస్తున్నాము. ఇప్పుడు దేవుని ఆరాధించేవారు మొదట మనం ఏం చేయాలంట? రండి నమస్కరించి సాగిలపడదాము, మన సృజించిన యెహోవా సన్నిధిని మోకరిద్దాము, సాగిలపడదాము అని చెప్తున్నారు. మంచిదే. కనుక ప్రార్థన చేయాలి. దేవుని ఆరాధించడం అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి.
ప్రార్థన చేయకుండా ఉంటే దేవుని మనం ఆరాధించినట్లా కాదు. ప్రార్థన చేయకపోతే దేవుని మనం ఆరాధించటం లేదు. ప్రార్థన చేయకుండా దినము గడుపుతున్నామా, గడపట్లేదా? ప్రతిరోజు అందరూ ప్రార్థన చేస్తున్నారా? ప్రతిరోజు అందరూ బైబిల్ చదువుకుంటున్నామా? ప్రతిరోజు అందరూ పాటలు పాడుతున్నామా? ఇది చేయకపోయినా ప్రతిరోజు సెల్ ఫోన్ చూడకుండా ఉండట్లేదు. విగ్రహారాధన. మీరు అనుకుంటున్నారు టెంట్ వేసి బొమ్మ ఎడితే విగ్రహ ఆరాధన అనుకుంటున్నారు. టెంట్ వేసి బొమ్మ వేసి అక్కడికి వెళ్ళలేదండి, మేము దాంట్లో పాల్గొనలేదండి, వాళ్ళు పులిహారి పెట్టారండి, ఉండ్రాళ్ళు పెట్టారండి, ఎలక్కాయలు పెట్టారండి, అవి పెట్టారండి, యాపిల్ పెట్టారు, తినలేదండి. కానీ ఇది నీకు విగ్రహం అయిపోయింది. ఏది? సెల్ ఫోను. ఇది ఉదయం లేచిన వెంటనే ఇది చూడకుండా ఉండలేకపోతున్నావు, కానీ దేవుని ముఖ దర్శనము చేయకుండా దినము గడుపుతున్నావు. విగ్రహారాధన కాదా? విగ్రహారాధనకు, జాగ్రత్తగా వినండి, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. ఇది చూడొద్దని నేను చెప్పటం లేదు. మొబైల్ ఉపయోగించవద్దు, సెల్ ఫోన్ ఉపయోగించవద్దు, లేకపోతే దీనిని మీరు ఉపయోగించకుండా మీరు వీటన్నిటిని ప్రక్కన పెట్టి బైబిలే చదువుకొని ప్రార్థన చేసుకుని పాటలు పాడుతూ ఉండమని నేను చెప్పడం లేదు. దీనికి ఇచ్చిన ప్రాధాన్యత దీనికి లేదు. ఉందా? లేదు. విగ్రహారాధన కదా. ప్రభా ఈ దినం ప్రార్థన చేయలేకపోయాను, ఈ దినము మొర్ర పెట్టలేకపోయాను, ఈ దినము అంగలార్చలేకపోయాను. చూడండి, భోజనము చేయకుండా నిద్రపోవచ్చు. భోజనము చేయకుండా కొన్నిసార్లు స్త్రీలు నిద్రపోతారు అలిగినప్పుడు, లేకపోతే భార్యాభర్తలు గొడవ ఆడుకున్నప్పుడు, కలహం ఆడుకున్నప్పుడు ఎవరో ఒకరు భోజనము చేయకుండా నిద్రపోతారు. నిద్రపోరా? నిద్రపోయే రోజులు ఉంటాయి. అప్పుడు ఆకలేస్తుందా? ఆకలి ఇచ్చిన లోపల మొండితనం ఉంది కనుక, లోపల అదొక రకమైన చీకటి ఉంది కనుక ఆకలి వేసినా అంత శక్తి లేకపోయినా పళ్ళు బింకాన్నైనా అన్నం లేకుండా పని చేసేస్తాం. చెప్పడానికి ఏంటంటే నీ అన్నం మీద నేను బ్రతకలేదు. భర్తకు చెప్పడానికి భార్యలు, నువ్వు పెట్టిన కూడి మీద బ్రతుకున్నామని అనుకుంటున్నావేమో, నీ పెట్టిన తిండి, నువ్వు తీసుకొచ్చిన ఆహారము లేకపోయినా నేను పని చేయగలను అని చెప్పడం కోసము ఆహారం లేకుండా కొన్ని రోజులు జీవించడానికి చూస్తారు. లేకపోతే భర్త అనుకుంటాడు, వంట చేయకపోయినా, నీవు వండకపోయినా నేను ఉండగలను. నేను సంపాదించట్లేదా? ఈ 50 రూపాయలు ఏదో హోటల్కి పోయి ఇచ్చేస్తే అక్కడ భోజనము సులభంగా దొరుకుతుంది, ఇంకా ఎక్కువ కావాల్సిన అన్నీ పెడతారు. లేకపోతే నేను వండుకోలేనా, నేను కోసుకోలేనా, నేనైతే అరగంటలోనే వంట వండుతాను, నువ్వైతే గంట వండుతావు అని చెప్పడం కోసము మగవాళ్ళు కూడా కొన్నిసార్లు పళ్ళు బెంక అన్నా మేము నీ మీద ఆధారపడలేదని చెప్పడానికి ఇలాంటి ప్రయత్నము చేస్తారు. మంచిదే. కానీ బైబిల్ చెప్తా ఉంది, వీటన్నిటినీ చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క తిండి లేకపోతే ఈ నిద్ర ఎన్ని రోజులు లేకుండా ఉంటుంది? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, మళ్ళీ 4వ రోజు ఏమవుతుంది? ఖచ్చితంగా ఆహారము తినాలి, ఖచ్చితంగా అన్నం వండుకోవాలి. కానీ ఇద్దరు మళ్ళీ ఏదో ఒక రకంగా ఐక్యం అవుతారు. వాళ్ళిద్దరు ఐక్యం కాకపోతే పెద్దలు ఐక్యపరుస్తారు, పెద్దలు కాకపోతే ఇరు పక్షాలు ఉన్న తల్లిదండ్రులు తీసుకొచ్చి ఐక్యపరుస్తారు. ఎలాగైనా ఐక్యపరిస్తే వారి కుటుంబ జీవితము జీవించాలని. లోకములో మనుషులు అనైక్యతగా ఉంటే, లోకంలో ఉన్న పెద్దలు, సంఘ పెద్దలో, లేకపోతే ఊర్లో పెద్దలో, ఇంటి పెద్దలో, గ్రామ పెద్దలో వారిని ఐక్యపరుస్తున్నారు. అది లేకపోతే పని అవ్వట్లేదు, అది లేకపోతే సంసారం కావటం లేదు, అది లేకపోతే కుటుంబ జీవితం కావటం లేదని ఐక్యపరుస్తున్నారు. కానీ ప్రభువునకును దూరం అయిపోయేంత కాలం అయింది. ప్రభు సన్నిధిలో కానీ మనస్ఫూర్తిగా ప్రార్థన చేసేంత కాలం అయిపోయింది. ప్రభు సముఖంలో మనస్ఫూర్తిగా మోకరించి ప్రార్థన చేసేంత కాలం అయింది. ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచేంత కాలం అయిపోయింది. నీ గృహంలో ప్రార్థన జరిగేంత కాలం అయిపోయింది. ప్రియమైన దేవుని సంగమా, ఆహారం లేకపోతే నిద్ర పట్టడం లేదు మనుష్యుడికి, లేకపోతే ఒక మొబైల్ చూడకపోతే నిద్ర పడటం లేదు మనుష్యుడికి. అందుకే ప్రభు అన్నాడు, వారి కడుపే వారికి ఏంటంట అంటే ఏంటది? విగ్రహారాధన. తిండి లేకపోతే బ్రతకలేము అనుకుంటారు. తిండి తినొద్దని బైబిల్ చెప్తుందా?
దేవుడు ఏమన్నాడు? దేవుడు కీర్తనకారుడు రాసిన 8వ అధ్యాయము, కీర్తనలు రాసిన సంకీర్తన, దావీదు రాసిన సంకీర్తన 8వ అధ్యాయం 3వ వచనము చదవండి త్వరగా. నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటా వాడు ఏపాటివాడు, నువ్వు నరపుతం దర్శించిన వాడు ఏపాటివాడు, దేవుని కంటే వాని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావం వాని కిరీటముగా ధరింప చేస్తున్నావు, నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం ఇచ్చినావు, గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములు, సముద్రంలో సంచరించి వాటి అన్నిటినీ వాని పాదముల కింద. ఎందుకు ఇచ్చాడు దేవుడు అన్ని? చూసి ఆనందించమన, తినడానికి. దేవుడు తినడానికి ఆదామవకి ఏదోని తోట ఇచ్చాడు. ఏదైనా తోటలో, ఈ యొక్క తోటలో ఉన్న సమస్త ఈ వృక్ష ఫలములని నిశ్చయముగా మీరు తినొచ్చు, మీకేమి అబ్జెక్షన్ లేదు, లిమిట్ లేదు, ఇంతే తినాలని లేదు, నిశ్చయంగా ఈ వృక్ష ఫలములన్నింటినీ మీరు తినొచ్చు. కానీ ప్రియమైన దేవుని సంగమా, వారి కడుపే వారికి ఏమైందంట? దేవుడు అయిందంటే విగ్రహారాధన. ఎందుకు చెప్తున్నానంటే, అన్నము తినకపోతే మనము చనిపోతామనో, అన్నం తినొద్దని తినకూడదని కాదు, కానీ అన్నము తినకపోతే మనకు ఆకలికి ఉండలేకో, లేకపోతే ఉదయం లేచిన కాడి నుంచి సాయంకాలం వరకు అన్నము చేసే కార్యక్రమంలోనే మనం ఉంటే, లేకపోతే వండుకునే కార్యక్రమంలోనే మనం ఉంటే, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము? కడుపులోనికి వెళ్ళి బహిర్భూమికి వెళ్ళిపోయే దానికోసమే మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు విగ్రహారాధన చేస్తున్నారు, మీ కడుపే మీకు దేవుడు. వండుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు, నాకు ఏమీ కేటాయించట్లేదు. ఇవ్వాలా ఇవ్వదా దేవునికి సమయము? చెప్పండి, ఇవ్వాలా ఇవ్వదా? ఖచ్చితంగా దేవునికి సమయం ఇవ్వాలి కదా. భోజనానికి టైం ఇస్తాము, వంట వండుకోవడానికి టైం ఇస్తాము, వండిన దాన్ని కడుక్కోవడానికి టైం ఇస్తాము, బట్టలు వేసుకోవడానికి టైం ఇస్తాము, బట్టలు ఉతుక్కోవడానికి టైం ఇస్తాము, బట్టలు ఉతికిన దాన్ని ఆరబెట్టడానికి టైం ఇస్తాము, ఆరబెట్టిన దాన్ని మడత పెట్టడానికి టైం ఇస్తాము. అన్నిటికీ సమయం కలదు, ప్రతి దానికి సమయము కలదు అని బైబిల్ చెప్తా ఉంది. మరి దేవుని సమయం ఏది? లోకంలో మనము క్రైస్తవులుగా అనుకుంటున్నాము, అయ్యో వీళ్ళందరూ చెడిపోయారు, వీళ్ళందరికీ నీతి తెలియట్లేదు, ఏదో పెద్ద పెద్ద బొమ్మలు తీసుకొచ్చి పెట్టేశారు, వాళ్ళు విగ్రహారాధన చేస్తారు అనుకుంటున్నారు. కానీ క్రైస్తవులుగా ఉండి మనమే విగ్రహారాధనలో ఉన్నాం. వాళ్ళు తెలియక చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క మత గౌరవం గనుక, వారి సాంప్రదాయాలు గనుక, వారి ఆచారాలు గనుక, వారి పండగలు గనుక వారి నిష్ఠగతను ఆచరించుకుంటున్నారు. వారి ఆచారములతో మనకు సంబంధం లేదు. కానీ నీవు వారిని చూసి ఏం చేస్తున్నావు? వ్యసన పడుతున్నావు. అందుకే ప్రభు అంటున్నాడు, భక్తిహీనులను చూసి నీవు వ్యసన పడవద్దు. వాళ్ళ భక్తిహీనులను అనుకుంటున్నావు. వాళ్ళ యొక్క అర్పణలు చూస్తున్నప్పుడు, వారి యొక్క పూజా విధానం చూస్తున్నప్పుడు, వారి విగ్రహారాధన చూస్తున్నప్పుడు నువ్వు వ్యసన పడుతున్నావు. నువ్వు వ్యసన పడకు. నువ్వు ఒక్క వేలు చూపిస్తే ఎన్నేళ్ళు మనకి చూపిస్తున్నాయంట? 4 వేళ్ళు చూపిస్తున్నాయి. విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. మొదటిగా మనము చూసింది లోకములోని భయంకరమైన విగ్రహము. ప్రతి కుటుంబంలోనే ఉంది, ప్రతి చేతిలోనే ఉంది. ఇది ఎంత భయంకరమైనదంటే ఇది చూడకుండా రోజు గడవటం లేదు. కానీ బైబిల్ తిరిగేసి ఎన్ని రోజులైంది? వాక్యము కొన్ని అధ్యాయాలు చదివి ధ్యానించి ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? విగ్రహారాధన కదా. రెండవది మనం అనుకుంటున్నాము భోజనము చేస్తా ఉన్నాము. భోజనం కూడా చేయొద్దని లేదు, సెలవాడొద్దని చెప్పడం లేదు, భోజనం చేయొద్దని చెప్పట్లేదు, కానీ దానికి ప్రాధాన్యత ఇస్తున్నాము. ఎంత ప్రాధాన్యత? ఎంతైనా ప్రాధాన్యత. రుచిగా ఉండడం కోసం, లేకపోతే తినడానికి మంచిగా ఉండడం కోసం ఎంతైనా ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ దానికి మించిన ప్రాధాన్యత. చల్లగా ఉంది కదా, ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది, అందరికి ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమనిపిస్తుంది? వేడిగా తినాలనిపిస్తుంది, కొంచెం మసాలా తినాలనిపిస్తుంది, కొంచెం బిర్యానీ, నాకైతే బిర్యానీ తినాలనిపిస్తుంది కదా.
కానీ ఇదివరకు మాకు చిన్నప్పుడు మంచిగా ఇలాంటి మంచి వర్షాలు పడితే వేరుశనగకాయలు పల్లీలు బాగా వేపి కొంచెం బెల్లం వేసి అందరూ ఒక చేటలో తీసుకుని తినేవాళ్ళు. లేకపోతే పకోడీ వేసేవాళ్ళు వర్షం వచ్చినప్పుడు. ఇలాంటి చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి వెచ్చని పదార్థాలు తింటానికి ఇష్టపడతాం. తినొద్దని బైబిల్ చెప్పటం లేదు. ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాము? అయ్యో ఈ దినం పని లేదనుకోండి, ఒకవేళ ఈ దినము సెలవు దినం అనుకోండి, ఒకవేళ ఈ దినము ఏదో ఒక పని మీద ఇంటికాడు ఉండిపోయి ఒకవేళ మనం అనుకోవచ్చు, అయ్యో నాకు ఇన్ని రోజులు నాకు పని వల్ల ప్రార్థన చేయలేకపోతున్నాను, ఇన్ని రోజులు నా యొక్క వ్యవసాయం వల్ల ప్రార్థన చేయలేకపోతున్నాను, ఇన్ని రోజులు నా డ్యూటీ వల్ల ప్రార్థన చేయలేకపోతున్నాను, ఇన్ని రోజులు నేను నా యొక్క ఇతరమైన కార్యక్రమాల పని నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. మరి ఒకవేళ ఈ దినము సెలవు అయితే, ఈ దినం కొంతమందికి సెలవు ఉంది పండగ కాబట్టి లోకంలోని, ఈ దినం అంటే ఈ దినము గురించి మాట్లాడట్లేదు. సాధారణంగా నీకు విరామము దొరికినప్పుడు దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతున్నావా? ప్రభు అంటున్నాడు, నీ దేహము, రెండోది నీ ధనము, నీ సమయము. ఎన్ని ఇవ్వాలంటే దేవునికి? దేహము, ధనము, సమయము. నీ దేహము, ధనము, సమయము దేవునికి ఇవ్వాలి. దేహము ఇవ్వడం అంటే ఏంటి? దేహం ఇవ్వడం అంటే మనం అనుకుంటాము, అయ్యా నేను ఇక్కడ కూర్చుని ఇంట్లో పని ఎవడ చేస్తాడండి, ఇంటి దగ్గర పట్ల ఎవడుతాడండి, ఇంటికాడ అంట్లు ఎవడదో అవుతాడండి, లేకపోతే నేను పురుషులు అనుకోవచ్చు, నేను పనికి వెళ్ళకపోతే ఇంటి దగ్గర వచ్చే ఎవరని గట్టిన అంటే ఎవరండి మాకు సంపాదించి పెట్టదా అనుకోవచ్చు. నేను ఇక్కడ ఉండమని బైబిల్ చెప్పటం లేదు. మందిరంలో కూర్చుని సోమరపోతు ఉండమని బైబిల్ చెప్పలేదు. ఇక్కడ దేవుని వాక్యం ఏంటంటే, నీ దేహము అనగా, నీ శరీరము అనగా నువ్వు దేవుని పరిచర్యలోనే ఏం చేయాలి? వాడబడాలి. కొంతైనా చేయంగాను కోరిక కలిగి ఉండాలి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను, ఎలా నిర్లక్ష్యము రావేలవో క్రైస్తవ. ఆయన నిద్రపోతా ఉన్నారు. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, కొంతైనా చెయ్యాలని ఏముండాలంట? కోరిక కలిగి ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, నేను ఎవరు విమర్శించి చెప్పటం లేదు, సాధారణంగా లైవ్లోకి పోతా ఉంది కనుక అందరినీ ఉద్దేశించి చెప్తా ఉన్నాను. కొంతమంది ఏం చేస్తారు, కొంతమందికి అవకాశం లేదు, అవకాశం ఉన్న వాళ్ళు కూడా ప్రార్థనకు ఆలస్యం వస్తారు. అందరికైనా ప్రార్థనలో నుంచి ఆమె నాన్నగా ముందు వెళ్ళిపోయి వాళ్ళే ఉంటారు. అవునా కాదు చెప్పండి? ప్రార్థనకి ఎవరు ఆలస్యంగా వస్తారో వాళ్ళే ముందుకు వెళ్ళిపోతారు. ప్రార్థనకి ఎవరు ఆలస్యంగా వస్తారో టైం వాళ్ళే చూస్తారు. ఆ టైం అయిపోయింది కదా, వచ్చేటప్పుడు టైం ఉండదు కదా. దేవుని సన్నిధి అవకాశం లేని వారి గురించి నేను మాట్లాడట్లేదు. సాధారణంగా లోకంలో అనేకమైన సంఘాలకు వెళ్ళి బోధించుతున్నప్పుడు చూసేది ఏంటంటే, కొంతమంది వాక్యము చెప్పేటప్పుడు వస్తారు, ఇంకా పాస్టర్ గారు దైవజనుడు వాక్యం చెప్తా ఉంటే దగ్గుకున్న వాళ్ళు కూడా నేను చూసిన సందర్భాలు ఉన్నాయి. ఎవరైతే ఆలస్యముగా వస్తారో మొదట వాళ్ళు దేహమును దేనికి ఇవ్వటం లేదు అంటే అర్థం ఏంటంటే, దేవుని పరిచర్లోని పాలు పంపులు లేవు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఇంటి దగ్గర అంటే ఎంత బలహీనమైన బట్టలు 100 బట్టలు దిగుతారు, లేకపోతే మేటు అంట్లు కడుగుతారు, లేకపోతే ఉదయం నుంచి సాయంకాలం వరకు వంట చేస్తారు, ఇంట్లోని వాకలు తుడుతారు, వీధి తుడుతారు, అన్ని తుడుస్తారు. కానీ చర్చిలో ఒక్కసారి చీపురు పట్టుకున్నాడు కానీ కనబడరు కొంతమంది. ప్రియమైన దేవుని సంగమం, మొదట దేహమును దేవునికి ఇవ్వాలి. దేవునికి పరిచర్య చేయకుండా ఇంట్లో నువ్వు పరిచర్య చేసుకుంటే విగ్రహారాధన అనుకోవచ్చు. మనం ఎందుకు ఈ నష్టం కలుగుతుందని, ఎందుకు ఇబ్బంది కలుగుతుందని, ఎందుకు ఇరుకు కలుగుతుందని నువ్వు నేను అనుకోవచ్చు. మనం విమర్శ చేసుకోమంటున్నాడు దేవుడు. ఎందుకు నీకు మాటి మాటికి బలహీనత వస్తూ ఉన్నది, ఎందుకు నీకు మాటి మాటికి ఇబ్బంది పడతా ఉన్నావు, లేకపోతే ఎందుకు మాటి మాటికి ఈ యొక్క అనేక రకమైన కలవరం ఇంట్లో వస్తున్నాయి, మనశ్శాంతి లేకుండా వస్తుందంటే మొదట దేహము దేవునికి ఇవ్వాలి. ప్రభు తాను నేర్పిన పాఠం ఏంటంటే, నేను బోధకుడైన నేనే మీ పాదాలు ఏం చేస్తున్నాను? కడుగుతుంటే శిష్యులైన మీరు ఇంకా ఎక్కువ ఏం చేయాలి? పరిచారకులై ఉండాలి.
మందిరంలో ఎప్పుడైనా చేపలు వేసామా? ఇక్కడనే కాదు, ఈ మందిరం అనే కాదు, లైవ్లో వింటున్నవారు, నీ సంఘంలో ఎప్పుడైనా చేపలు వేసావా? ఎప్పుడైనా కడిగావా? అయ్యో ఈ దినం మందిరం ఎవరు కడుగుతారు, ఈ దినం చేపలు ఎవరు వేస్తారు, ఈ దినం సౌండ్ సిస్టమ్ ఎవరు పెడతారు, ఈ దినం ఈ యొక్క ఏర్పాట్లు ఎవరు చూస్తారు? ఎప్పుడైనా గ్రహించామా? ఈ ఏర్పాట్ల గురించి మనకు పట్టింపే ఉండదు. ఇంట్లో ఇవాళ ఏం వండుకోవాలి, కాయగూరలు లేవు, ఫ్రిడ్జ్లో మజ్జిగ లేదు, పాలు లేవు, షుగర్ లేదు, వీటి గురించి చూసుకో, వీటన్నింటినీ చూడదని చెప్పడం లేదు. మొదట నా నీతిని రాజ్యాన్ని వెదకండి, అప్పుడు సమస్తము అనుగ్రహించబడుతుంది. నా మందిరము పాడైపోయి ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుట న్యాయమా అంటే ఏంటంటే, మొదట ప్రాధాన్యత దేవుని మందిరము. మనం అనుకోవచ్చు ఆత్మీయంగా ఒకటే సరిపోదు, క్రియలు లేని విశ్వాసము మృతము, క్రియలు లేని విశ్వాసము మృతము. విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అంటే లోకంలోనే అయ్యో విగ్రహారాధన, లోకంలో డబ్బులు వేస్ట్ చేస్తున్నారే, లోకంలో టెంట్లు వేస్తున్నారే, నాట్యం ఆడుతున్నారే, తాగుతున్నారే, నువ్వు దాని గురించి వ్యసన పడవద్దు. మొదట మన పరిస్థితి ఎలా ఉందో చూసుకుందాం. దేవుని సన్నిధిలో దేహమును ఇవ్వలేకపోతున్నావు, గంటల తరబడి మాట్లాడమంటే కొంతమంది మాట్లాడతారు. దేవుని సన్నిధిలో ఒక చాప మడత పెట్టడానికి ఉండదు, కొంచెం చీపురెట్టి ఓడవలేము, కొంచెం ఎవరికైనా ఎవరు అనారోగ్యంగా వస్తున్న వారిని కొంచెం చేయి ఓత ఇచ్చి పైకి తీసుకురాలేము, కొంచెం ఎవరికైనా బండి లేక ఇబ్బంది పడుతూ గృహాలు దగ్గరుకున్నవాడు అయ్యా మీరు రాలేదేంటి, ఎందుకు రాలేకపోతున్నారు, మీకు వెహికల్ లేదేమో, ఇంటి దగ్గర మగవాళ్ళు లేరేమో, నేను వస్తాను తీసుకొస్తాను అని సహాయం చేస్తే నీ దేహమును దేవుని పరిచర్యకు వాడుతూ ఉన్నట్లు రకరకములుగా చెప్పుకుంటూ పోవచ్చు. దేవుని పరిచర్య అంటే దేవుని పరిచర్యని పాటలు పాడడం, ప్రసంగం చేయడం, నాకు అరిసి చెప్పడం కాదు. ఇది కేవలము హితోపదేశం మాత్రమే. కానీ పరిచర్య చేసే గుణం ఉన్నప్పుడు తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను. ఇటీవల ఒక క్లిప్పింగ్ పెట్టాను కదా, అందరికీ వచ్చిందో లేదు. ఒక ఆయన భక్సింగ్ గారు సావాసంలో హైదరాబాద్లోని ఆయన పక్కన బాత్రూమ్లు కడుగుతూ ఉన్నాడంట. ఈ పక్క నుంచి బాత్రూంలోంచి పాటలు వినబడుతున్నాయి. ఎవరికి? ఈ బాత్రూమ్ కడిగే ఆయనకి. ఏంటి ఎవర్రా బాబు ఈయన ఇంత బాగా పాడుతున్నాడని బయటకు వచ్చి చూసేసరికి ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్ గారు. ఆయన బాత్రూమ్స్ కడుతున్నారు. ఆయనకి మధ్యలో ఫ్లైట్, ఒక ఫ్లైట్ నుంచి ఒక ఫ్లైట్కి వెళ్ళడానికి దాదాపుగా 3 గంటల విరామం ఉంది. ఇప్పుడు చక్కగా ఈ కలెక్టర్ గారు ఎక్కడ కూర్చోవచ్చు చెప్పండి? చక్కగా ఎయిర్పోర్ట్లో 3 గంటలు కూర్చుని కనెక్టింగ్ ఫ్లైట్, వేరే ఫ్లైట్ వచ్చే వరకు, వేరే విమానం వచ్చే వరకు కూర్చుని వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి భక్సింగ్ గారు సావాసము హెబ్రోన్కి వచ్చి అక్కడ బాత్రూమ్లు అన్నీ కడిగి మళ్ళీ తన డ్రెస్ మార్చుకుని మళ్ళీ ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళిపోయాడంట. ఏది? దేవుని యొక్క పరిచర్య. మొదటిగా దేహము దేవునికి ఇవ్వాలి. నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉండాలంటే, నువ్వు ఆరోగ్యవంతురాలుగా ఉండాలంటే నీ దేహములో కొంతైనా చేయడానికి నీకేం కలిగి ఉండాలి? కోరిక కలిగి ఉండాలి. కొంతమంది కొన్నిసార్లు నేను గమనిస్తూ ఉంటాను, వంటలు అన్నీ చేస్తారు, బాగానే ఉంటుంది. వంటలన్నీ చేసిన తర్వాత కొంతమంది పరిచర్య చేస్తారు, కొంతమంది తీసుకొస్తారు. కొంతమంది ఎలాగ చేశారమ్మా, అయ్యో నేను రాలేకపోయానే, అయ్యో నేను కొంచెం పని వల్ల రాలేకపోయాను, మీరు మంచిగా పరిచర్య చేశారు, మీరు మంచిగా వండి పెట్టారు, కానీ ఇప్పుడు కొంచెం సమయం ఉంది, నేను అంట్లైనా తోముతానంటే అబ్బే అసలు ఆ పరిస్థితి ఉండదు. ఒక గిన్నె కడగరు, కుర్చీ మీద కూర్చుని కాళ్ళేసి కూర్చుని వీళ్ళు చేస్తున్న వాళ్ళు ఇంకా చూసుకుంటూ ఉంటారు, కానీ పరిచర్య చేయరు. పరిచర్య చేయని వారికి ఆశీర్వాదం ఉండదు. బైబిల్ తేటగా చెప్తోంది, శిష్యులకు దేవుడు నేర్పించిన పాఠం ఏంటంటే, బోధకుడినైనా నేనే మీ కాళ్ళు కడుగుతూ ఉంటే శిష్యులైన మీరు ఇంకా ఎక్కువగా పరిచర్యలు వాడబడాలి. మొదటిగా ఏమి ఇవ్వాలి? దేవునికి దేహము ఇవ్వాలి. రెండవదిగా ధనము. ధనము అనగా లోక సంబంధముగా మనుషులు అనుకుంటాము, నాకు దశమభాగం దేవునికి ఇస్తున్నాను, మంచిదే. దశమభాగము కానుకలు ఇస్తాను, మంచిదే. దీని వరకే మనం చేస్తాము. ధనము అనగా నీకున్న తలాంతును దేవుని కోసం ఉపయోగించాలి. లోకంలో అందరూ కూర బాగా ఉండగలరా?
చెప్పండి, అందరూ కూరలు బాగా చేయగలరా? చేయలేము. ఒకవేళ నీ కూర వండడం బాగా వస్తే ఇతరులకు 10 మందికి రుచికరంగా నువ్వు వండగలిగితే నువ్వు ఆ సంఘంలోనో కూటమిలోనో ఆ ఇంటిలోనో అది వంట చేయడానికి ఉపయోగపడాలి. నీ దేహము ధనము, పరిచర్యలో నీకున్న తలాంతు ఒక ధనము లాంటిది. వీళ్ళ ఒక ఆయన ప్రసంగం చెప్తూ అంటూ ఉన్నాడు, ఆయన అయ్యా మాకు ఇబ్బంది ఉంది, ఇరుకు ఉంది, ఈ సమస్య ఉందని అనుకుంటా ఉన్నారు. కానీ దేవుడు నీకు ఒక తలాంతు ఇచ్చాడు. ఆ తలాంతును ఉపయోగించుకుని నీవు ఇంకా ఉన్నతమైన మెట్లోకి ఎదగవచ్చు. కానీ దేవుడు నాకు ఏ మేలు చేశాడు? దేవుడు నాకు ఏ సమస్య నుంచి విడుదల చేయలేదు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని నువ్వు ఉపయోగించుకుని సమస్య నుంచి నువ్వు బయటకి రావచ్చు. రెండవదిగా ధనము దేవునికి ఇవ్వగలుగుతున్నామా? లోకంలోని ఫ్రెండ్స్ ఖర్చు పెడతాం, మంచిదే. స్నేహితులు ఖర్చు పెడతాం, మంచిదే. విందులు, వినోదాలకి, పార్టీలకి, పిక్నిక్లకి వెడలుతున్నాం, మంచిదే. కానీ నీ ధనమును దేవుని సేవలో ఉపయోగించగలుగుతున్నావా? 10 మందికి సువార్తను అందించడానికి నీ ధనము ఎంతవరకు ఉపయోగపడుతుంది? కొంతమంది అనుకుంటారు, దశంభాగం ఇస్తున్నాను కదా, నేను దేవునికి ఇస్తున్నాను. దశంభాగం ఎవరిది? దేవునికి ఇవ్వడంలోని ఏమి ఫరక్ ఉంటుందా? దాంట్లో ఏమైనా తేడా ఉంటుందా? ఉండదు. ఎవరి దగ్గరైనా అప్పున్నాను 10,000 రూపాయలు, వాళ్ళకి తిరిగి ఇచ్చేసాను అనుకోండి, నేను ఇచ్చేసాను, ఆయనకి 10,000 ఇచ్చానయ్యా అంటే దేనికి ఇచ్చావు బాబు? ఆయనకు అప్పు నాన్న ఇచ్చాను. ఆయన అప్పు ఆయనకి ఇచ్చావరా, దీంట్లో పెద్ద బడాయే ఉందంటారు. అంతేనా? అంతే కదా. ఆ 10,000 కాకుండా నేను ఎక్కువేదని ఇచ్చి, బాబు నీకు ఇదిగో ఈ 10,000 ఇచ్చావు, నువ్వు నాకు తీసుకో, ఇంకో ఇదొక 5,000 నీకు ఇస్తున్నాను, నీ బిడ్డలు బట్టలు కొనుక్కో, నీ ఇంట్లో సామాన్లు కొనుక్కో, నీ ఇంట్లో ఇది కొనుక్కో, నీ ఇంట్లో అది కొనుక్కో, నువ్వు కొంచెం ఇబ్బందిలో ఉన్నావు, నువ్వు 5,000 ఎక్కువ ఇచ్చాను అనుకో, అప్పుడు నేను అతనికి లేదా ఆమెకు ఇచ్చినట్లు. అవునా కదా? కొంతమంది అనుకుంటారు దశంభాగం ఇచ్చి నేను దేవునికి ఇచ్చాను అనుకుంటారు. కొంతమంది దశంభాగాల మీద పెత్తనం చేస్తారు. దశంభాగం మీద పెత్తనం అంటే అనేక సార్లు చెప్పి మరొకసారి చెప్తాం. దశంభాగం మీద పెత్తనం చేయడం ఏంటంటే, నీకు 10,000 రూపాయలు జీతం వస్తుంది, దేవునికి ఎంత ఇవ్వాలి? 1,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు 1,000 రూపాయలు తీసుకొచ్చి చర్చిలోని లైట్లు 2 లేవు కనుక ఒక 4 బల్బులు కొంటాను, అవుతుందా? మనము ఇప్పుడు మనకి కరెంట్ బిల్ వచ్చింది, ఈ నెల 500 రూపాయలు వచ్చింది అనుకోండి. 500 రూపాయలని కరెంట్ బిల్ కట్టాలా కట్టకూడదు? కట్టాలి. 500 రూపాయలు కరెంట్ బిల్ కట్టకుండా, అయ్యో ఈ నా దగ్గరికి మా ఇంటికి వచ్చే దారిలోని పోల్ మీద ఏం లేదు, బల్బు లేదు, నేను ఆ బల్బు వేయించేస్తాను అంటే ఊరుకుంటుందా ప్రభుత్వం? నీకు ఎవడిచ్చాడు అధికారము? నీకు కావాలితే నీ సొంత డబ్బులతో బల్బు కొని వీధి లైట్ బిగించు, అంతేగాని నీకు ఇవ్వాల్సిన దశంభాగం తీసుకొచ్చి నేను ఆ వస్తువు కొంటాను, ఈ వస్తువు కొంటానంటే దేవుడు అంటున్నాడు, ఈ మనుషులు నా దగ్గర దొంగిలితేనే ఉన్నారు. దేని విషయంలో? నేను మీ వద్ద దొంగిలితమని మీరందరూ దశంభాగంలో ప్రతిష్టార్పణ ఇయ్యకనే దొంగిలితా ఉన్నారు. వీరు దొంగలు అని బైబిల్ చెప్తా ఉంది. కనుక ఇదొక రకమైన విగ్రహారాధన. ఎందుకంటున్నానంటే, మనము దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనకి ఇవ్వము. దేవుని సొమ్ముతో పెత్తనము చేసి, అయ్యో ఫలానా సంఘంలో అతను మంచిదిగా ఇది కొనిచ్చాడండి, ఈ పోడియం చేయించాడండి, లేకపోతే మౌత్ కొనిచ్చాడండి, లేకపోతే చేపలు కొనిచ్చాడండి అంటే దాని అర్థం ఏంటంటే, మనుషులు మనల్ని ఏం చేయాలి? పొగడాలి, మంచిదే. మనుషులు ఇతను లేదా ఈమె ఈ వస్తువు కొనిచ్చిందని చెప్పుకోవాలి, మంచిదే. అప్పుడు నీ డబ్బు ఖర్చు పెట్టాలి. దేవుని డబ్బును ఖర్చు పెట్టడానికి బైబిల్ నీకు అధికారము ఇవ్వలేదు. అది విగ్రహారాధన. నిన్ను మహిమపరచుకోవడానికి దేవుని సొమ్మును దొంగిలించి దాని చేత ఏదైనా వస్తువు కొనాలను అనుకుంటే అది విగ్రహారాధన. విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. దేహము, ధనము, సమయము అనగా మనము లోకములోని, నేను బైబిల్ టైంకి ప్రార్థనకు వచ్చి దాని గురించి మాట్లాడట్లేదు. మనం లోకంలో దేవుడిచ్చిన ప్రతిదానికి ఒక లెక్క ఉంది. అయ్యో నేను 8 గంటలు డ్యూటీ చేశానండి, లేకపోతే 12 గంటలు చేశానండి, నెలాఖరు అయిందండి, నెల జీతం అడుగుతామా? అడుగుతామా?
ఏదైనా ఒక్కరోజు తక్కువ చేస్తే నేను ఇన్ని రోజులు చేశాను, నాకు ఎందుకు తక్కువ చేశారు, అయ్యో మీకు మత్సర పడలేదు బాబు, అటెండెన్స్ పడలేదు, నీకు థంబ్ పడలేదు అంటే, అయ్యో నేను చూడండి అక్కడ సంతకం కూడా పెట్టాను, నా సెక్యూరిటీని అడగండి, అక్కడ గేట్ దగ్గర అడగండి, వాళ్ళని అడగండి, వీళ్ళని అడగండి అని మొత్తానికి ఆ రికార్డ్స్ అన్ని తిరగేయించి జీతం ఒక్కరోజు జీతం తక్కువైన తీసుకుంటాం. మరి దేవునికి ఇవ్వాల్సిన సమయము, దేవుడు 24 గంటలు టైం ఇచ్చాడు, 2.5 గంటలు దేవునికి ఇస్తున్నామా? 2.5 గంటలు దేవునికి ఇస్తున్నామా? దేహము, ధనము, సమయము, ఈ 2.5 గంటలు ఎవరికి ఇవ్వాల్సిన టైము? దేవుని టైం దేవునికి ఇవ్వట్లేదు. రెండవదిగా ఈ టైం కాకుండా ఇంకా నువ్వేమైనా టైం ఇస్తే అది దేవునికి ఇచ్చినట్లు కదా. ఇందాక దశమ భాగం కాకుండా ఇంకా ఏమైనా ఇస్తే దేవునికి ఇచ్చినట్లు. ఇప్పుడు 2.5 గంటలు దినమునకు 2.5 గంటలు దేవునికి ఇవ్వాలి. అది కాకుండా ఇంకా 2.5 గంటలు మించి నువ్వు దేవునికి ఇస్తే నీ సమయము కూడా దేవునికి ఇచ్చినట్లు. లోకంలో వంట చేయడానికి ఎంత టైం పడుతుందండి? 3 గంటలండి. ఉదయం లేచిన కాడి నుంచి మధ్యాహ్నం అన్నం వండించే వరకు స్త్రీలు వంట చేస్తారు. ఎన్ని గంటలు? 6 గంటల నుంచి 12 గంటల వరకు 6 గంటల సమయం వంటకు కేటాయించవచ్చు, లేదా బట్టలు ఇవ్వడానికి కేటాయించి వద్దని చెప్పడం లేదు. కానీ దినమునకు అన్నిటికి ఇచ్చే సమయం ఇస్తున్నాము. 2.5 గంటలు దేవునికి ఇవ్వాలి, 2.5 గంటలు ఇవ్వట్లేదు సరి కదా. ప్రభా నేనంతా నీకు ఇచ్చేస్తున్నాను ప్రభా, నా దేహం నీకు ఇచ్చేస్తున్నాను, నా బంధువులు వదిలేసుకున్నాను, రక్త సంబంధులు వదిలేసుకున్నాను, స్నేహితులు వదిలేసుకున్నాను అనుకుంటాం. రాత్రి మీరు ఇక్కడ మాచిరపాలన కూడా సాక్ష్యం విన్నారు కదా. ఎంతమంది వదిలేసుకుందామే? మొదటి తన తండ్రి చనిపోయాడు, తర్వాత 2 బిడ్డలు చనిపోయారు, తర్వాత తన భర్త చనిపోయాడు. దేవుడు వదిలేసిందా? దేవుడు నన్ను వదిలేసాడందా? అందరూ చనిపోయినా, అందరూ ఆకస్మిక మరణము చెందిన, అందరూ వెళ్ళిపోయినా ఒంటరిగా అడవిలోని కొండ ప్రజల మధ్యన సేవ చేస్తూ ఉంది. నేటికి సేవ చేస్తూ ఉంది నడుం కట్టుకొని. ఆమె భర్త చనిపోయి మొదటి సంవత్సరం వచ్చినప్పుడు ఆ మిగతా సేవకులందరూ ఫోన్ చేసి, అమ్మా మన దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో, ఈ యొక్క సంవత్సరికము మొదటి యానివర్సరీ, నీ భర్త యొక్క మొదటి కార్యక్రమం ఎలాగ చేస్తావు, కొంత డబ్బులు పంపిస్తాము సేవ చేయంటే, అయ్యా మాకు నీ ఎవ్వరు డబ్బులు నాకు వద్దు. మరి ఎలాగ చేస్తావమ్మా? అయ్యా నా భర్త చనిపోయినప్పుడు వీళ్ళు అనేక మంది నాకు కొంత డబ్బులు ఇచ్చారు, కొన్ని రూపాయలని అక్కడ నాకు నిల్వ చేసుకున్నాను, ఆ డబ్బులు నేను పోగేశాను, అదంతా ఒక దగ్గర భద్రంగా ఉంచాను, దాదాపుగా 40,000 రూపాయలు 50,000 రూపాయలు నిల్వ చేశాను, అందరిచ్చిన డబ్బులు. వాటితోని ఏజెన్సీ ప్రాంతం మారేడుమిల్లి అవతల ఉన్న కొండ ప్రజలు, అక్కడ నర్మాంస భక్షకులు ఉన్నారు, మనుషులు తినేస్తారు. వాళ్ళందరికీ భోజనం వండి ఆ దినమందు వాళ్ళకు వడ్డించి వాళ్ళు తిన్నప్పుడు నేను వాళ్ళకి సువార్త చేస్తాను. మనమైతే సంవత్సరం కదా, మొదటి సంవత్సరం బంధువులు పిలుచుకోవాలి కదా, మొదటి సంవత్సరం స్నేహితులు పిలవాలి కదా, 3వ రోజు చిన్న దినం చేయాలి కదా, 12వ రోజు పెద్ద దినం చేయాలి కదా, వాళ్ళకు భోజనం పెట్టవా, ఇంటి పేటోళ్ళకి భోజనం పెట్టాలి కదా. ఇదే తపన. ఎవడో నీ ఇంటి పేరుటాడు? నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే నా తల్లి, తండ్రి, సహోదరుడు, అన్న, తమ్ముడు, అక్క అందరూ వాళ్ళని చెప్పాడు దేవుడు. మనం అంటాము నా ఇంటి పేరుటాడండి, వాళ్ళకి బొట్టలు ఎట్టకపోతే ఇంకెవరు పెడతారండి, ఈ కార్యక్రమం అప్పుడు వాళ్ళకి చేయకపోతే ఎవరికి చేస్తామండి? రాత్ర మీరిన సాక్ష్యం సుమలత అనే సహోదరి యవనస్తురాలయ్యండి తన ఇంటి వారిని, తన బంధువుని, రక్త సంబంధులు, ఇంటి పేరు వాళ్ళు ఎవరిని పిలిచి భోజనం పెట్టలేదు. కానీ నర్మాంస భక్షకులు అంటే మనుషులు తినేవారు మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి వండి వార్చి వడ్డించి వాళ్ళకి సువార్త చెప్తా ఉంది. ఇది త్యాగము. నీ త్యాగం ఏంటి? ప్రార్థనకు సమయం రాలేకపోతా ఉన్నాము. అయ్యో ఇబ్బంది ఉన్నదంటే దేవుడు దాన్ని హర్షిస్తాడు. అయ్యో మాకు సమస్య ఉందని దేవుడు హర్షిస్తాడు. కానీ ఏ సమస్య లేవు, డ్యూటీకి టైం పోతావు, ఉద్యోగం టైం పోతావు, ఎవరైనా కలవాలని టైం పోతావు. కానీ దేవుని సన్నిధికి టైంకి రాగలుగుతున్నామా? దేవుడు విచారపడతా ఉన్నాడు, దేవుడు దుఃఖపడతా ఉన్నాడు. ఇంట్లో పనులు చేసుకుంటాము, ఇంట్లో విషయాలు అన్నీ చేస్తాము, దేవుని సన్నిధిలో మనం చేయలేకపోతున్నాం. ఇక్కడ తొడడము ఓడడం దీని గురించే కాదు. నీవు ఎవరికైనా స్వార్థ చేయడానికి, ఎవరికైనా వాక్యము చెప్పడానికి కొంత సమయము, లేకపోతే కొంత ధనము, కొంత నీ శరీరము ఖర్చు చేసుకుని నడిచెళ్ళి ఎవరికైనా స్వార్థ చేయగలుగుతున్నామా? దేహము, ధనము, సమయము
దేవునికి ఇవ్వాలి. మొదటి మందిరంలో పరిచర్య గురించి చెప్పాను, మందిరంలో దేవునికి ఇవ్వాల్సిన దాని గురించి చెప్పాను. రెండవదిగా మనము దేవుడిచ్చిన దాంట్లోని ఇతరులకు సువార్త అందించడానికి మీరు బోధిగంతముల వరకు వెళ్ళి నా సువార్తను ఏమన్నాడు దేవుడు, ప్రకటన చేయడి. ఏం చేస్తున్నాం? ప్రకటన. వాక్యం వింటున్నాము, మళ్ళీ వాక్యం వింటాకు వస్తున్నాము, మళ్ళీ వారమేటాడు వాక్యం వింటాకు వస్తున్నాము, మళ్ళీ వారమేటాడు వాక్యం వింటాకు వస్తున్నాం. కానీ విన్న దానిని బట్టి మరి విశేష జాగ్రత్త కలిగి ఉండి నీ దేహమును, నీ సమయమును, నీ ధనమును కొంత ఖర్చు పెట్టి ఎవరికైనా సువార్త చేస్తామా? కొన్ని డబ్బులు ఎక్కువ ఉంటే బట్టలు 2-3 జతలు కొనుక్కుంటాం, మంచిదే. కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటే 2-3 జతలు చెప్పులు కొనుక్కుంటాం, మంచిదే. కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటే ఇంట్లో ఫ్లవర్ వాజ్ లేదో, టీవీ లేదో, ఫ్రిడ్జ్ లేదో, ఇంకా ఏసీ లేదు, కొనుక్కుంటాం, మంచిదే. ఇవన్నీ వద్దని దేవుడు చెప్పట్లేదు. కానీ దేవుని సువార్తను ప్రకటించడానికి ఎంతవరకు ఖర్చు పెడుతున్నాము? ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. నీ ఖర్చులు, నీ సమయము, నీ ధనము నీ స్నేహితులతో ఖర్చు పెట్టదని చెప్పటం లేదు. నీ యొక్క సమయము నీ స్నేహితులతో ఖర్చు పెట్టదని చెప్పటం లేదు. నీకున్న బలము నీ స్నేహితులకు ఖర్చు పెట్టదని చెప్పట్లేదు. వాటి అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుని కోసం మన దేహము, ధనము, సమయం ఖర్చు పెట్టినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవాన్ని ఘనమైన పాదాలకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీవు ఇచ్చిన వాక్యమికై నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడము. నీ శక్తి నాతో మాతో ఉంచము, బలపరచము. మేము నీ సందులో పరిచర్య చేయలేకపోతూ ఉన్నాం, అలాగని బయటకు రైతులకు సువార్తను కూడా చేయలేకపోతూ ఉన్నాం. మా దేహమును కొంత నలగొట్టుకొని, మాకు ఇచ్చిన నీవు ఇచ్చిన సంపదలో కొంత ఖర్చు పెట్టుకొని, మాకు ఇచ్చిన దాంట్లో కొంత నీకోసము ఇవ్వగలిగి అనేకులకు సువార్త ప్రకటించుటకు మేము సాధనగా ఒకటి కృప దయచేయండి. మా దేశమునకి సువార్త వచ్చిందంటే, మేము ఇంకా సువార్త నిర్భయముగా మా చేతిలో బైబిల్ ఉన్నానంటే అనేక మంది వారి దేహమును, వారి సమయమును, వారి డబ్బును ఖర్చు పెట్టిదేవా తండ్రి, రూపాయి కూడా ఆశించకుండా, ఎలాంటిది ఆశించకుండా దేవా నీ దగ్గర నుంచి దేవా తండ్రి వారు దేవా తండ్రి పొందుకోవాలని ఆశించకుండా కేవలం నీ కోసం హతసాక్షులు అయిపోయి సువార్త ప్రకటన చేస్తున్నారు. అలాంటి భాగ్యం నాకు మాకు దయచేయండి. విగ్రహారాధన దూరంగా పొమ్మంటే లోకమేక విగ్రహారాధన ఏమో అనుకుంటున్నాము, కానీ మేము నీకన్నా ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామనే గ్రహింపు నాకు మా అందరికీ మీరు దయచేయండి. లైవ్లో అనేక మంది వాక్యం విన్నారు, వారి హృదయములు కూడా కదిలించబట్టకు, వారి హృదయములు కూడా తెరవబట్టకు సహాయం దయచేసి బలపరచు. లైకత విగ్రహ మంత్రశక్తులకు బలం మీరు పడగొట్టు. నీ శక్తి నాకు మాకు మీరు దయచేయండి. నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని మీరు కడగండి. నీ కృపచేత నన్ను మమ్మల్ని మీరు దర్శించండి ప్రభువా. నీకోసం ఇంకను దేవా నీ సాధనములుగా, దేవా నీకోసం వాడబడేవారుగా, నీకోసం ఉపయోగపడేవారుగా నన్ను మమ్మల్ని చేసి బలపరచు. అనేక మంది ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారు, వారిని సహాయం వెళ్ళివ్వండి దేవా తండ్రి. ఆయా ప్రాంతాల్లో వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించండి. నీ మేలు చేత నింపండి. నీ కృప చేత దేవా తండ్రి నన్ను మమ్మల్ని దేవా తండ్రి నీ ఆత్మ చేత దేవా నేను మేము దేవా పొందగలిగే భాగ్యం నాకు మాకు మీరు దయచేయండి తండ్రి. నీ సహాయం చేత నింపండి. జాన్ సుకుమార్ గారి జ్ఞాపకం చేసుకుని దేవా నీ ఆత్మ చేత వారిని నింపండి, నీ బలం చేత వారిని నింపండి. ఇంకా వాక్యమైన ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని చిన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై నడిపించి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒక ప్రత్యేకమైన ప్రార్థన మా చరపాలెంలో సహోదరి రెబెకా, అక్కడ ప్రతి ఆదివారము స్త్రీల పక్కన భార్య భర్తలు, పురుషుల పక్కన వారి భర్త ఇస్సాకు, స్త్రీల పక్కన ఆమె రెబెకా కానుకలు స్వీకరిస్తూ ఉంటారు. ఆమెది ఈ దినం పుట్టినరోజు. ఆమె కోసం చిన్న ప్రార్థన చేద్దాం. జీవగల దేవాన్ని ఘనమైన పాదముల కొందనములు. రెబెకాని దేవా నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినావు, 3 కుమార్తెలను ఇచ్చినావు దేవా తండ్రి. ఉద్యోగం చేసుకోవడానికి చిన్న ఉద్యోగం కూడా ఇచ్చినావు, తన భర్త కూడా చిన్న పని ఉద్యోగం ఇచ్చిన విధానంకై నీకు వందనములు. వారికి ప్రతి సమస్య నుంచి మీరు విడుదల మీరు దయచేసి బలపరచు. లైకత విగ్రహ మంత్రశక్తులకు బలం మీరు పడగొట్టము. నీ సన్నిధి కాపుదల వారితో ఉంచండి.
మీరు విడిచిపెట్టవద్దు ప్రభా, మీరు విడిచిపెట్టవద్దు. మీరే రక్షించండి తండ్రి. దేవా, సంవత్సరం అనేది దయగల కిరీటము. ఈ దయగల కిరీటము నీ కోసం ఎలాగో ఉపయోగించుకోవాలో ఆ బిడ్డకు నేర్పించుము తండ్రి. ఇప్పుడే వాక్యమైన రీతిగా తన యొక్క దేహమును, తన యొక్క సమయమును, దాని యొక్క దేవదంతటిని కూడా నీకు ఇవ్వగలిగే భాగ్యం బిడ్డకి మీరు దయచేసి బలపరచుము. దేవా తండ్రి, సంఘంలో ఇంకా అనేక విషయంలో, అనేక పరిచయలో బిడ్డ వాడబడే బిడ్డగా చేసి భద్రపరచుము. దేవా తండ్రి, గత కాలమంతా నువ్వు కాచి కాపాడిన నీకెంతో కృతజ్ఞత కలిగి ఉండే భాగ్యం దయచండి. గృహంలో ప్రతి సమస్యను మీరు దూరం చేయండి. ఇంట్లో ఐక్యత, సమాధానం బిడ్డకి మీరు దయచేయండి. బిడ్డ వల్ల అనేక మంది దీవించబడాలి. బిడ్డ అనేక మంది మాదిరికరంగా ఉండే భాగ్యం మీరు దయచేసి ఈ రాత్రికాల సమయంలో బిడ్డతోటి దేవా, తనకిచ్చిన భర్త అయిన ఇస్సాకుతోటి, తనకిచ్చిన 3 బిడ్డలతోటి, తనకి పుట్టింటి వారు అలాగా తింటి వారిని కూడా మీరు దీవించి జ్ఞాపకం చేసుకుని దర్శించమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు.